నగరంలోని షీలానగర్లో 2 మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్ సబ్బవరం పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు పనుల్లో భాగంగా 2 గుర్తు తెలియని డెడ్ బాడీస్ లభించాయి. డంపర్ లారీలు మట్టి వేస్తుండగా కుప్పలో 2 శవాలు కనిపించాయి. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడకు చేరుకొని ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాలు అక్కడికి ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలు ఎన్ని ఉన్నాయి, వాటి గుర్తింపు ఏమిటి అనే విషయాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. డంపింగ్ కోసం తీసుకొచ్చిన మట్టిలో మృతదేహాలు బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మృతదేహాలను గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా, లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి సమీపంలోని ప్రాంతాలు, రహదారులు, పరిసరాల్లోని కదలికలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. షీలానగర్ పరిసరాల్లో మృతదేహాలు లభ్యమయ్యాయన్న వార్తతో అంతా ఉలిక్కిపడ్డారు. మృతుల గుర్తింపు, మరణానికి కారణాలు, మృతదేహాలు అక్కడికి చేరిన విధానం వంటి అంశాలపై దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ఏసీపీ మాట్లాడుతూ ఎక్కడో శ్మశాన వాటికలో మట్టిని తవ్వి దానిని తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు తెలుస్తోంది అన్నారు. అర్ధరాత్రి సమయంలో లారీల్లో తీసుకొచ్చి డంప్ చేసినట్లు కనిపిస్తుంది అన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మన ఎయిర్పోర్ట్ కి అది పోర్ట్ రోడ్డుకి వెళ్లే దారిలో జస్ట్ జంక్షన్ నుంచి 50 మీటర్ దూరంలో రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా కూడాను రకరకాల ప్లేస్ నుంచి డంప్ చేసిన మట్టి అవశేషాలన్నీ ఉన్నాయి. దాదాపు ఇది డంపింగ్ యార్డ్ లాగా యూజ్ చేస్తున్నారు పబ్లిక్. అదేవిధంగా ఈ ప్లేస్లోనే సైమల్టేనియస్గా రోడ్డు కూడా ఫామ్ అవుతా ఉంది. దానికి ఎక్స్టెన్షన్ రోడ్డు ఫామ్ అవుతా ఉంది, పోర్ట్ రోడ్డుకి ఎక్స్టెన్షన్. అయితే రాత్రి ఎవరో సంబడి ఈ మట్టిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ మట్టిలో 2 శవాలు కట్టండి, ఒకటి మగశవం, రెండవది ఆడశవం. మగశవం, ఆడశవం రెండు చూస్తే ఏమనిపిస్తుందంటే మెడలో ఈ పూలమాలలు ఉన్నాయి, పక్కన పడేసి ఉన్నాయి. అదేవిధంగా చుట్టూ తెల్లటి బట్ట కట్టేస్తుంది అన్నమాట, శవాన్ని చుట్టూ వేసి ఉంది. అదేవిధంగా ఆడశవం మరి 2 కట్టయి ఉన్నాయి. అక్కడ కూడా చెక్కలు ఉన్నాయి. అదేవిధంగా పొర్రెలు, ఎముకలు అవన్నీ ఉన్నాయి ఆ మట్టిలో. ఈ మట్టి చూస్తూ ఉంటే ఎక్కడో శ్మశాన ప్రాంతంలో ఈ డిగ్ చేసి ఆ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. మనకున్న సమాచారం ప్రకారం రాత్రి సుమారు 2-3 మధ్య ఈ మట్టి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎవరో తీసుకొచ్చి డంప్ చేశారు, మరి ఎటు నుంచి తీసుకొచ్చారు అనేది దాన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది మనకి క్లియర్గా తేలడం ఏంటంటే ఈ బాడీస్ అన్నీ కూడా, ఈ 2 డెడ్ బాడీస్, ఆడ ఒక శవము, అదేవిధంగా మగ మనిషి శవం, 2 కూడాను శ్మశాన ప్రాంతం నుంచి తీసుకొచ్చిన మట్టిగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది వేరే అనుమానం లేదని క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఎక్కడైందనేది ఇందాక చెప్పుకున్నట్టు విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మట్టి అంతా కూడా వెరిఫై చేస్తాము. ఈ కింద అంతా కూడా మొత్తం ఓపెన్ చేస్తే మరి ఎన్ని శ్మశానం కాబట్టి దానికి తగ్గట్టుగా ఎముకలు, పొర్రెలు, తర్వాత రకరకాల దాని అవశేషాలన్నీ కూడా దీంట్లో బయటపడే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు వాటిని ఓపెన్ చేస్తాం, మట్టిని ఓపెన్ చేస్తాం. సార్, వర్క్ చేస్తున్న కాంట్రాక్ట్ని అడిగారా ఎక్కడి నుంచి? వాళ్ళు దానికి దూరంగా అంటే అది దీనికి సంబంధం లేదు, ఆ రోడ్డుకి సంబంధం లేదు. దానికి దూరంగా వాళ్ళు డిగ్ చేస్తున్నారు. ఆ మట్టి వేరు, ఇది వేరు. ఇది రోడ్డు పక్కన జరుగుతుంది, రోడ్డు కొత్త రోడ్ ఫార్మేషన్ దీనికి దూరంగా జరుగుతాం. కాబట్టి దీనికి వాళ్ళకి అలాంటి సంబంధం లేదు. బయట దారిని పోయే వాళ్ళు ఎవరో లారీలో డంప్ చేసి పోయిన బాపత ఇదంతా, అంతేగాని కాంట్రాక్టర్ లారీకి దీనికి సంబంధం లేదు. అదే అపోహ మీద మీరు ఏమైనా కామెంట్? ఇది మనం ఇక్కడ జరిగిన డెడ్ బాడీ సంబంధించి ఇది కాదండి. ఎక్కడో శ్మశానంలో శవాలు పాతి పెడతారు కదండి, ఆ మట్టి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. దీన్ని మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఏందో కూడా వివరంగా మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మట్టి ఈ రోడ్డు కోసం వచ్చింది? లేదు, ఈ మట్టి కోసం వచ్చింది. చూడండి, ఇవన్నీ కూడా రకరకాల బిల్డింగ్లు, కొలాప్స్ చేసిన బిల్డింగ్లు అన్నీ కూడా ఆ అవశేషాలు, తర్వాత ఈ డబ్రీస్ అంతా కూడా ఇక్కడ డంప్ చేశారు. ఇవన్నీ కూడా జస్ట్ లైక్ డంపింగ్ యార్డ్ లాగా ఉంది, అంతేగాని ఇది మట్టి రోడ్డుకి సంబంధించిన మట్టి కాదండి, రోడ్డు నిర్మాణానికి సంబంధించిన మట్టి కాదు. దీన్ని ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడ మరి డెడ్ బాడీస్, పుర్రెలు, ఎముకలు, అదేవిధంగా తర్వాత శవానికి కప్పిన ఈ తెల్ల బట్ట ఉంటుంది కదండి, తెల్ల బట్ట, తర్వాత వాడిన పూలమాలలు, తర్వాత ఎముకలు, పుర్రెలు అన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి అది అనిపిస్తాం, శ్మశానం నుంచి వచ్చినట్టుగా మట్టి అనిపిస్తాం. థ్యాంక్ యూ సార్.